కూర్చోబెడుతున్నాం మీరు సీట్లలో. పాటు హాజరైన గౌరవ అడిషనల్ కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్, రెవెన్యూ అధికారులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. మీటింగ్ హాల్స్ ఉంటాయి, లేకపోతే సర్పంచ్ గారి గది ఉంటుంది. ఆ గదిలో వాళ్ళు మంచి విలువైన పుస్తకాలు పెట్టుకున్నారు. సో ఆ బిల్డింగ్ లో ఉన్న 4 రూమ్స్ లో ఒక దగ్గర స్టోర్ రూమ్ లా ప్రతిరోజు మీటింగ్స్ జరగవు, ప్రతిరోజు గ్రామ సభ జరగదు. కాకపోతే ప్రతిరోజు మీ గ్రామంలో ఉన్న పిల్లలైతే చదువుకుంటా ఉంటారు. సైడ్ కొంట పెద్ద మీరంతా ఇట్లా అమ్మా, మీరంతా ఇట్లా మీరు కూడా రండి, ఇట్లా వీడియో వచ్చేసారు వాళ్ళ ఇట్లా అమ్మా, ఇట్లా అమ్మా మీరు ఎట్రండి అమ్మా, మీరు ఎట్రండి ముందు మీరు ఎట్రండి సగం మంది ఏదైతే పాత రోడ్డు ఉందో, ఈ నాయకన్గూడ ఊళ్ళో నుంచి పోయే పాత రోడ్డు సూర్యాపేట టు అశ్వరాపేట రోడ్డుకు సంబంధించింది మన హయాంలోనే సుమారు 90 లక్షలతో అవన్నీ కూడా రెన్యువల్ చేయడం జరిగింది. నాయకన్గూడ గ్రామంలో అంతర్గతమైన రోడ్లు 90 లక్షల రూపాయలతో అనేక సీసీ రోడ్లు కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమము 2 కళ్ళల, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఆనాటి ప్రభుత్వము 8,19,000 కోట్లు అప్పు చేసినా ఇచ్చిన ప్రతి మాటని పేదవాడికి అందించాలని తాపత్రయంతో ఆనాటి ప్రభుత్వము చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు మంచి వాటిని ఏటిని ఆపకుండా ఎన్నికల ముందు చెప్పిన మాటలో భాగంగా ఆడబిడ్డలకి ఉచితంగా 200 యూనిట్లు ఉచిత కరెంటు, ఆడబిడ్డలకి 500 రూపాయలకే గ్యాస్ మందులు చాలా మందికి ఇచ్చే కార్యక్రమం, ఆడబిడ్డ ఎంత దూరము ప్రయాణం చేసినా ఉచిత బస్సు సౌకర్యం, మొన్న ఉగాది నుంచి పెద్దోళ్లు తినే సన్న బియ్యం, ఆనాటి ప్రభుత్వం 10 సంవత్సరాలలో రేషన్ కార్డు ఇవ్వకపోతే కొత్త రేషన్ కార్డు ఇస్తూ ఇంట్లో బిడ్డ పుట్టినా ఇంటికి కోడలొచ్చినా ఆ పేర్లు కూడా చేర్చే కార్యక్రమం, రైతులు రాజు చేసే దాంట్లో భాగంగా ప్రభుత్వం వచ్చిన మొదటి 9 నెలల్లోనే 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ, సన్నొడ్లకి మద్దతు ధరతో పాటు క్వింటాల్కి అదనంగా బోనస్ 500 రూపాయలు ఒకసారి ఇచ్చాం. మొన్న యాసంగిలోది కూడా రాబోయే కొద్ది రోజుల్లో ఇవ్వబోతున్నాం. వీటన్నిటితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇస్తూ మన నియోజకవర్గానికి 3,500 ఇచ్చాం. మన నాయకునిగూడానికి కూడా 60 ఇళ్లు ఇచ్చాం. ఇంకా పేదవాళ్లు అర్హులైన వాళ్ళు ఉన్నారు. విడతల వారీగా రాబోయే 3 సంవత్సరాలలో అర్హులైన ప్రతి పేదవాడికి ఉచితంగా 4 విడతల్లో 5 లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇళ్లు కార్యక్రమం ద్వారా మన ప్రభుత్వంలో ఇచ్చుకోబోతున్నాం. నా ఆడబిడ్డలు ఎవరూ కూడా నాకు ఇల్లు రాలేదు అనే టెన్షన్ పడక్కర్లేదు. విడతల వారీగా ఆడబిడ్డలు అర్హులైన ప్రతి పేదవాళ్లకి ఇందిరమ్మ ఇల్లు వస్తుంది. అంటే ఈ ప్రభుత్వం పేదవాడి కోసమే నిత్యము తాపత్రయపడి పేదవాడికి అండగా ఉండాలి అని, పేదవాడికి కష్టం కలగకుండా వీలైనంత రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని,
ఈ ప్రభుత్వం మీకోసం మన కోసం పనిచేస్తుందన్నది నా కుటుంబ సభ్యులందరూ కూడా గమనించాలి. ఇక రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు మనకి తెలియంది కాదు. పేదోడికి ఇల్లు కట్టిస్తే నాకేం కమిషన్ వస్తుంది, నాకేమీ రాదు కాబట్టే నేను పేదోడికి ఇల్లు కట్టను. అదే కాళేశ్వరం లాంటి కమిషన్ ప్రాజెక్టులు కడితే అందుట్లో నేను లక్షల కోట్లు దంచుకోవచ్చని ఆనాటి ప్రభుత్వాల ఆలోచనలకి భిన్నంగా పేదోడి కష్టం ప్రత్యక్షంగా తెలిసిన మన ఇందిరమ్మ ప్రభుత్వంలో ఈనాడు పేదోడికి మంచి కార్యక్రమాలు ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తూ భవిష్యత్తులో చెప్పిన ప్రతి మాటని మీకు అందిస్తామని కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ ఇప్పుడే ఇక్కడ గ్రామ పెద్దలు అడిగినట్లు దీనికి